Audio Jungle. హలో ఎవ్రీవన్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అఫీషియల్గానే అక్కడ ఉండేటువంటి ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. చూడండి, ఇక్కడ మీకు అయితే పీడిఎఫ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 17వ తేదీన అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఏ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇనిషియల్గా 2 ఇయర్స్ పాటు గమనించాలి. ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఈజ్ 10/07/2025 వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి ప్రాసెస్ కూడా నేనైతే మీకైతే చెప్తాను. ఈ పోస్టులకు ఓన్లీ హిందూ రిలీజియన్స్ మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అంటే మనకి తిరుమల తిరుపతిలో మనకి అన్నప్రసాదం సెంటర్స్లో మీకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది, సింపుల్గా చెప్పాలి అంటే. తర్వాత ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక పర్టికులర్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి 2 రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు 1, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2 పోస్టులు కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ చూసుకొని 2 ఇయర్స్ పాటు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటాం అనేసి క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు. అవసరమైతే వాళ్ళకి అవసరాన్ని బట్టి బి ఎక్స్టెండ్ బై టీటీడీ ఆన్ ఇయర్లీ బేసిస్ మ్యాక్సిమం అప్ టు 5 ఇయర్స్ వరకు వాళ్ళకి అవసరాన్ని బట్టి మిమ్మల్ని అయితే ఆ ఇనిషియల్ టైం పీరియడ్ అనేది పెంచుతాం అంటున్నారు. తర్వాత రెమ్యునరేషన్ చూసుకుంటే మనకి జస్ట్ వెయిట్, సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి 61,960 రూపాయలు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి 44,570 రూపాయలు ఇస్తామంటున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 42 సంవత్సరాలు. అది కూడా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళకి అయితే 42 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ రిలాక్సేషన్ షెల్ బి గివ్ యాజ్ పర్ నార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి దానికి సంబంధించి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి అఫీషియల్గా ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ వర్తిస్తుంది అంటున్నారు. అంటే మనకు ఉంటుంది కదా, మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఇయర్స్ అనేసి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేసి, సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ అనేసి మనకు తెలిసింది కదా. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ సైన్స్, వెటనరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎవరైతే ఈ కోర్సులు చేసింటారో సో వాళ్ళందరూ కూడా మనకి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే మస్ట్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటనరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే ఈ కోర్సులు చేసింటారో సో వాళ్ళైతే మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే ఉద్యోగాలకైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే దీనికి సంబంధించి అంటే ఈ ఫీల్డ్కి సంబంధించి మీరు వేరే క్వాలిఫికేషన్ సరిపోతుంది, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ద సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మస్ట్ హ్యావ్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్లో మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇంకొక 3 పోస్టులు ఉన్నాయి కదా, అంటే ఆ పోస్టులు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. అంటే మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి ఎలాంటి మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. సో తర్వాత చూడండి, మీకు ఎక్కడ వర్కింగ్ ఉంటుంది ఏమిటి అనేసి క్లియర్గా ఇక్కడ మీకు ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏం లేదు, సింపుల్గా అన్నప్రసాదం సెంటర్లో మీకు అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది లడ్డూకి సంబంధించి. ప్లేస్ ఆఫ్ వర్క్ చూడండి, తిరుమల తిరుపతి అండ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఆఫ్ ద టీటీడీ మేనేజ్మెంట్లో మీకు అయితే వర్కింగ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ సార్ గమనిస్తే మీకు చెప్పాను కదా, లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే చూడండి, మీకు నోటిఫికేషన్ సంబంధించి అందులోనే మీకు అయితే అప్లికేషన్ అయితే ఇచ్చేస్తాను. అప్లికేషన్ ఇది ఈ అప్లికేషన్ మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ మీ యొక్క పోస్ట్ అంటే రీసెంట్గా ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని ఇక్కడ అతికించి ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారు అంటే నేమ్ ఆఫ్ ది క్యాన్ మీ యొక్క నేమ్ రాయండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్న ఆ పోస్ట్ నేమ్ రాయండి, డేట్ ఆఫ్ బర్త్ రాయండి, మీ యొక్క క్యాస్ట్ రాయండి, అది ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్ఆర్నో రాయండి. అంటే చూడండి, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్ఆర్నో అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీరైతే చూపించవలసి ఉంటుంది, గమనించాలి. సో మీ యొక్క రిలీజియన్స్ వీళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీరైతే రాయవలసి ఉంటుంది.
సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా రాసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ఆ సర్టిఫికేట్స్ ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ కాదు. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది జిరాక్స్ కాపీస్ మొత్తం కూడా దీన్ని పిన్ చేసి నేను చెప్పేటువంటి అడ్రస్కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా మీరైతే తీసుకొని వెళ్ళిపోండి అమ్మా. చూడండి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనే అడ్రస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తా. చూడండి అప్లికేషన్ పత్ర పోస్ట్ ఆఫ్ చూసుకుంటే ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓసి సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి ఏపీ, ఇది అడ్రస్. ఈ అడ్రస్కి అప్లికేషన్ మీరైతే డైరెక్ట్గా అయితే తీసుకొని వెళ్ళిపోండి, లేదంటే పోస్ట్ ద్వారా అయితే పంపండి. నెక్స్ట్ మంత్ 10వ తేదీలోగా లేదంటే 10వ తేదీ ఓకేనా, 10వ తేదీ 5 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే చేరిపోవలసి ఉంటుంది ఈ అడ్రస్కి. ఇదే డీటెయిల్స్గా మనకి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్కి ఉండేటువంటి టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి, అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ని కూడా పెడుతుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.